జనరల్‌గానే మనం జూస్తూ ఉంటాము. ఇది వైరల్ ఫీవర్ సీజన్. జనరల్‌గా ఫ్లూ సీజన్ ఇది. సో, దగ్గు, జలుబు, జ్వరాలు ఇలా వచ్చినా, లేదా కొంచెం నీరసంగా అనిపించినా, వెళ్లి మెడికల్ షాప్‌కెళ్ళి ఒక మందు తీసుకొని మాత్ర తీసుకొని వేసుకోవడం అలవాటయిపోయింది. దాంట్లో యాంటీబయాటిక్స్ ఉంటున్నాయి, మల్టీవిటమిన్స్ ఉంటున్నాయి ఇలాగా. ఏం జరుగుతది సెల్ఫ్ మెడికేషన్ వల్ల? యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడితే అసలేం జరుగుతది? పొట్టలో ఏం జరుగుతది? ఇప్పుడు యాంటీబయోటిక్స్ అనేవి మనకి ఎప్పుడైనా కానీ ఇన్ఫెక్షన్ కిల్ చేయడానికి దానికి బాగా హెల్ప్ చేస్తది. హ్మ్. కానీ ఇప్పుడు యాంటీబయోటిక్స్ ఎంత డోసేజ్ యూజ్ చేయాలి అనేది కూడా మనకి అదొకటి ఉండాలన్నమాట అవును. అవేర్‌నెస్. హ్మ్. ఎందుకంటే ఎక్సెసివ్‌గా మీరు యాంటీబయోటిక్స్ యూజ్ చేసినా కానీ మీకు కిడ్నీస్, లివర్స్ అన్ని డ్యామేజ్ అవుతాయి. హ్మ్. అట్లా కాకుండా మీరిప్పుడు ఒకవేళ సెల్ఫ్ మెడికేషన్ యాంటీబయోటిక్స్ తీసుకుంటూ పోతే ఒక హ్మ్. పాయింట్‌లో ఎట్లా అయితుందంటే ఇప్పుడు యాంటీబయోటిక్స్ ఏం చేస్తాయంటే అవి హై డోసేజ్ ఉంటాయి కాబట్టి హ్మ్. ఇన్ఫెక్షన్‌ని కిల్ చేయడంతో పాటు మన స్టమక్‌లో హ్మ్. అంటే ఇంటెస్టినల్ లైనింగ్‌లో ఏదైతే విల్లై ఉంటుందో మైక్రో విల్లై అంటే అది మనకి డైజెషన్, అబ్సార్ప్షన్‌కి హెల్ప్ చేస్తుందనమాట. హ్మ్. ఫుడ్ ఏదైతే తింటామో అది అబ్సార్బ్ చేసుకొని బాడీకి సప్లై చేయడానికి హెల్ప్ చేస్తుంది హ్మ్. నర్వ్స్‌లోకి.